హలో బాయ్స్. మళ్ళీ మనం డ్రాగన్ గురించి ఇంకో మెయిన్ వీడియో పెట్టాలని రెడీ అయిపోయాం. ఎందుకంటే 1 వీక్ అయినా కానీ ఇప్పటికీ రిలీజ్ అయ్యి 1 వీక్ అవుతుంది అనుకుంటా డ్రాగన్ గ్లిమ్స్. అయినా కానీ ఆ ఫీవర్ అనేది ఇంకా తగ్గలేదు. 1 వీక్ నుంచి అల్లాడిస్తున్నారు యూట్యూబ్ మొత్తము. అందులో పూర్తిగా ఇన్ డీటెయిల్గా మనం డ్రాగన్ గురించి అయితే మాట్లాడకపోతున్నాం. అందులో ఎన్టీఆర్ ఏ వేలో కనపడతాడు, ఏ వేలో ఉండబోయింది, గ్లిమ్స్లో మనకు అర్థమైంది ఏంటనేది ఇన్ డీటెయిల్గా నేను చెప్పబోతున్నాను ఇప్పుడు. సో గ్లిమ్స్ స్టార్ట్ అయితే ఒక బ్యాక్ డ్రాప్ స్టోరీ అంటే అమెరికన్స్, అది బ్రిటిష్ ఆర్మీ వీళ్ళంతా ఇక్కడ ఉన్నప్పుడు ఇండియాలో ఏమేమి దోసుకెళ్ళారు, దాని తర్వాత ఏమేమి జరిగింది అనే దాని స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తా అనేది గ్లిమ్స్ అనేది స్టార్ట్ అయింది. దాని తర్వాత మన రుక్మిణి వసంత్ని పెట్టేసి తనతో స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అనేది స్టార్ట్ చేశారు. అంటే ఈ సృష్టి ఎలా స్టార్ట్ అయిందంటే అది బైబిల్ రిఫరెన్సో లేకపోతే ఖురాన్ రిఫరెన్సో లేకపోతే భగవద్గీత రిఫరెన్సో ఇవన్నీ మనకు తెలియదు. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఆ రెఫరెన్స్ అనేది బాగుంది. అంటే ఒక్కొక్క క్యారెక్టర్ గురించి చెప్తున్నప్పుడు ఒక్కొక్క మనుషుల్ని చూపించాడు కదా, ఆ ఇంపాక్ట్ అయితే నాకు ఇంకా మైండ్లో తిరుగుతుంది. ఎందుకంటే ఆ రేంజ్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది వాళ్ళ క్యారెక్టరైజేషన్కి ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే వాళ్ళకి చూపించాడా, లేకపోతే వాళ్ళ క్యారెక్టరైజేషన్ అలాగే ఉండబోతుందా సినిమాలో ఈ రుక్మిణి వసంత్ చెప్పినట్టు. ఇంకా లాస్ట్లో అయితే మీకు తెలిసిందే కదా, ద డెవిల్ వాజ్ బోర్న్ అనగానే ఇంకా తారక్ అని చూపించేస్తారు. సో ఇట్స్ లైక్ ప్యూర్ గూస్ బంప్స్. మనం ఇప్పుడు రేపు అనే రోజు తారక్ అన్న ఎలా చూడాలనుకుంటా థియేటర్ మీద ఒక మాస్ అప్పీల్, క్లాస్ ఫైట్స్ ఈ రేంజ్లో ఉంటే ఇంకా లుక్ అనేది ఇంకా సాలార్లో ఫైట్స్ ఎలా ఉంటాయి మనకు తెలుసు కదా. ఈ రోజు కాటేరమ్మ అనేది ఒక ఫేమస్ వైబ్, కాటేరమ్మ ఫైట్ అనేది. అదే రేంజ్లో తారక్ అన్నకు ఒక ఫైట్ పడితే డ్రాగన్లో ఫ్యాన్స్ అనే వాళ్ళు సైలెంట్గా ఉంటారా? సో నాకు అనిపించింది ఏంటంటే ఒక ఎక్సెప్ట్ టాప్ క్యారెక్టర్స్ వీళ్ళు తప్పితే మిగతా కనిపించిన ప్రతి ఒక్కరిని బ్లడ్తో చూపించారు. అండ్ ద స్టోరీ బియాండ్ అంటే ఒక డ్రగ్ మాఫియా గురించే ఇది. ఆ డ్రగ్ మాఫియా అది ఎంత డేంజర్, కొడితే ఎలా ఉంటుందంటే నీకు ఒక ఫ్యూజులు ఎగిరిపోతాయి అనమాట, మైండ్ అంతా పని చేయకుండా. ఆ రేంజ్ ఆఫ్ డ్రగ్ గురించి సినిమా తీస్తున్నాడు. దానికి కాపలాగా ఉన్నారు. ఆఫ్ఘాన్ ట్రేడ్ కంపెనీ వరకే చూపించారు మనకి. మీరు ఇంకో పాయింట్ అర్థం కాలేదు మీకు, 2 కంపెనీలు ఉన్నాయి. ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీ వరకే మనకి గ్లిమ్స్లో చూపించారు. మరి అవతల పక్క గోల్డెన్ ట్రేడ్ కంపెనీ వాట్ ఈస్ ద సినారియో? అక్కడ ఎవరున్నారు? ఒకవేళ ఇక్కడ రుక్మిణి వసంత్ చెప్పింది ఈ తారక్ అన్న కాకుండా ఆ తారక్ అన్న గురించి అయ్యి ఉంటే, తను ఆ తారక్ అన్నకు వైఫ్గా ఉండేసి వీళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే సిచ్యువేషన్ ఏంటి? సో డ్యూయల్ క్యారెక్టర్ అనేది మనం డిసైడ్ అవ్వలేము. కానీ గ్లిమ్స్ అనేది అయితే నాకు డీటెయిల్గా చూసిన తర్వాత ఏమైందంటే ఆ క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ డైలాగ్స్ చెప్పించాడు. ఆ డైలాగ్స్ వస్తున్నప్పుడు క్యారెక్టర్స్ రివీల్ చేశాడు. అండ్ ద డెవిల్ వాజ్ బోర్న్ అన్నప్పుడు తారక్ అన్న ఫేస్ వస్తుంది. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఇక్కడ ప్రతి ఒక్కరు భయం ఉంది లేదా బ్లడ్ ఉంది వాళ్ళ ఎంట్రీలో, ఒక్క క్యారెక్టర్కి తప్ప. ఆ క్యారెక్టర్ అనేది లాస్ట్లో చెప్తారు. ఒక మిగతాది ఇంకా తారక్ అన్న విజువలైజేషన్స్ ఎలా ఉన్నాయంటే అతను మోస్ట్ డేంజరస్ మాన్స్టర్ సినిమాలో. హీఈస్ లైక్ బీస్ట్. అతని కత్తికి అతనికి ఎదురులేదు అన్నట్టు వెళ్ళిపోతుంటాడు అనమాట విలన్స్ని చెప్పడానికి. ఈజ్ ఏ కాంట్రాక్ట్ కిల్లర్. లైక్ అససిన్ అంటే మ్యాక్సిమం కాంట్రాక్ట్ కిల్లర్స్ ఉంటారు, లేదా వాళ్ళు అనుకున్నదాన్ని చంపే వాళ్ళని కూడా అది అనుకోవచ్చు. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మిగతా తారక్ అన్న ఎంట్రీ సీన్ చూసారా, ఒక హౌస్లో బ్లడ్ పడుతుంటుంది, అప్పుడు తారక్ అన్న చెయ్యి కత్తి వరకే కనబడుతుంది. దాని తర్వాత ఇంకా ఇన్ డీటెయిల్కి వెళ్తే తారక్ అన్న ఫేస్ రివీల్ చేసే టైంలో బాడీస్ అన్నీ అలా పడిపోయి కొండ మీద నుంచి రక్తం కారుతూ ఉన్నప్పుడు తారక్ అన్న పైన నిలబెడతాడు, బ్లాక్ టీషర్ట్ బనియన్ వేసేసి స్పెట్స్ పెట్టుకొని తీసి. అబ్బా అయిపోయింది నాకు అంతే. ఇంకా వీళ్ళందరూ ఒక ఎత్తు అనుకుంటే ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ రవి బర్స్ అతను వేరే లెవెల్ గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాడు అనమాట. అది ఎలా ఉందంటే వినగా ఒక ట్రాన్స్ అయిపోయింది. ఇప్పుడు మన ఆయా షేర్ ఎలా వాడుతున్నాం ఆ రేంజ్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయింది ఆ సాంగ్ అనేది. ఇట్స్ లైక్ పీక్ ఎలివేషన్ ఇచ్చాడు గ్లిమ్స్లో. ప్రశాంత్ నీల్ చేసిన ఒక బెస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ స్టోరీని ముందే చెప్పేశాడు. అంటే ఇంకా మనం టేకింగ్ ఒకటే ఎలా చూడాలి, స్టోరీ అనేది ఏందో మనకు అర్థమైపోయింది, సగం అర్థమైంది. అంటే పూర్తిగా అర్థమైంది నేను కూడా చెప్పను, ఎందుకంటే సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనేది ఇంకా మనం చూడలేదు. సెకండ్ సైడ్ ఆఫ్ కాయిన్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. అండ్ ట్రైలర్ 9 minutes ఉండబోతుందంట. ఇది ఫస్ట్ టైం ఇండియన్ సినిమాలో. అండ్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఆయన పాస్ చేశాడు, ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ప్రొడ్యూస్ చేయలేనంత గొప్ప విలన్ నేను ప్రొడ్యూస్ చేయబోతున్నా అని చెప్పాడు. అది తారక్ అన్న క్యారెక్టరైజేషన్ ఆ రేంజ్లో ఉంటుంది అనే సిచ్యువేషన్ చెప్పారు. నాకైతే ఈ పాయింట్స్ అన్నీ విన్నాక ఒక్కనొక సిచ్యువేషన్లో ఓకే ఈ సినిమాని నేను థియేటర్లో చూసేదాన్ని బతుకుంటారా ఉండనా, ఒకవేళ
బతుకుంటే థియేటర్లో చూసి చచ్చిపోయి బయటకు వస్తానా లేకపోతే బతికి బయటకు వస్తానా అనేది డౌట్ కూడా ఉంది. ఆ రేంజ్ ఆఫ్ విజువల్స్ అయితే నాకు అర్థమైంది. గ్లిమ్స్ అయితే వేరే లెవెల్ టేకింగ్ ఉంది. ఎక్కడ ఫ్రేము ఇలా కంజెస్టెడ్ చేసినట్టు అనిపించలేదు. ఫ్రేము వైడ్గా ఉంది. సో షేడ్స్ అనేటివి కనిపిస్తున్నాయి ఎవ్రీ స్క్రీన్కి. ఓకే, ఎవరి దగ్గర కలర్ రావాలి, ఎవరి దగ్గర గ్రే షేడ్ కావాలి, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క గ్రేడ్ షేడ్ అని ఉంది. అది మీరు గ్లిమ్స్ మళ్ళీ చూస్తే మీకు అర్థమవుతుంది ఆ షేడ్స్ ఎందుకు పెట్టారు, ఆ షేడ్స్కి డిఫరెన్షియేట్ అయింది. అంటే డ్రాగన్ టైటిల్లో ఇంకో షేడ్ ఉంది, యాష్ కలర్ ప్లస్ రెడ్ కలర్. సో మీరు చూడలేదు, అంటే ఒక సైడే వైలెంట్ ఉంది, ఇంకో సైడ్ ఎలా ఉందనేది తెలియదు. సో ఈ అన్ని సిచ్యువేషన్ చూశాక ఐ వాజ్ డన్ విత్ డ్రాగన్. నేను థియేటర్లో ఏం జరిగిందో నా సంబంధం లేదు. నేనైతే థియేటర్లో ఫస్ట్ చూడబోతున్నాను. దిస్ ఈజ్ మై సైడ్ అజంప్షన్స్. మీరు ట్రైలర్ చూశాక మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. ఎవ్రీ ఫ్రేమ్, ఎవ్రీ క్యారెక్టర్కి ఒక్కొక్క డైలాగ్ ఉంది, ఎవ్రీ బ్లడ్కి ఒక పర్సన్ ఉన్నాడు. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఇంకా మనకు తెలిసింది కదా మన ఇండియాకి ఏ రేంజ్ ఎలివేషన్ ఇచ్చాడంటే, ఇండియన్ నార్కోటిక్ హెడ్ హీస్ అతన్ని కోరడానికి వెళ్ళారు ఆపమని చెప్పి మారణ ఆయుధాన్ని. సో ఇండియాకి ఆ రేంజ్ ఆఫ్ ఆయన ఒక్క ఫేస్లోనే నేను ఫియర్ చూడలేదు తారక్ అన్న తర్వాత. మిగతా అందరి ఫేస్ల్లో ఫియర్ అనేది ఉంది, ఆ వాయిస్లో భయం అనేది ఉంది. ఆర్మీ చీఫ్లు తప్ప ఇంకా మిగతా అంతా డ్రగ్ మాఫియా తప్ప ఇంకా మిగతా వేరే వాళ్ళంతా ఈ రేంజ్ ఆఫ్ మూవీస్లో ఎలా ఉంటాయో ఆ రేంజ్ ఆఫ్ ఫియర్ అనేది ఉంది. సో దిస్ ఈజ్ వాట్ ఐ అజంప్షన్స్. సో ఇంకా మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు పర్లేదు బాబాయ్, షైనింగ్ ఆఫ్.